వందనాలయ్యా. మాతో కూడా ఉన్నటువంటి నీ సన్నిధి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Thank you, Jesus. You are Emmanuel, the God who is with us. అయ్యా, నీవు మాతో కూడా ఉన్నటువంటి ఇమ్మానుయేలైన దేవుడని అందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. Jesus, we love you. యేసు, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము. We thank you for your wonderful atmosphere of the Holy Spirit. అయ్యా, నీ యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ వాతావరణం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Thank you for receiving our praise and worship. మా స్తుతి ఆరాధనను నీవు స్వీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Now help us to listen to your voice. అయ్యా, ఇప్పుడు నీ స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయు. Cover us with your precious blood. నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కప్పి ఉంచు. Cover our mouth, lips, Mano so that chini. we can speak the pure word of God. అయ్యా, పవిత్రమైనటువంటి దేవుని వాక్కునే మేము పలుకగలుగులాగున మా పెదవులను మా నోటిని మీ రక్తంతో కప్పి ఉంచండి. Take away human thoughts, human understanding, human mentality from us, Lord. అయ్యా, మాలో నుంచి మానవ సంబంధమైన ఆలోచన విధానాన్ని, మానవ సంబంధమైనటువంటి మనస్తత్వాన్ని అయ్యా తొలగించండి, తీసివేయండి. As we put on the mind of Christ, Lord, grant us that very mind to our spirit, soul and body. క్రీస్తును నేను ధరించుకున్నటువంటి వారిగా ప్రభు నేను మా ఆత్మ, మా ప్రాణ, మా శరీరాల్లో అలాగే మేము ఉండడానికి సహాయం చేయండి. Grant us your mind. నీ మనసును మాకు అనుగ్రహించు. Thank you, Lord. వందనాలు ప్రభా. In Jesus' name, we thank you. యేసు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Yes,
So wonderful to be in the presence of the Almighty God. సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఇలాగ కూడి ఉండటం చాలా సంతోషము. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He is so good to each one of us. ఆయన మన అందరి విషయంలో కూడా చాలా మంచివాడిగా తన మంచితనాన్ని కనపరిచాడు. ఆమేన్. And God appeared to Moses, దేవుడు మోషేకు ప్రత్యక్షమై said, I will reveal my goodness before you. నీ ఎదుట నా మంచితనాన్ని కనపరుస్తాను అని దేవుడు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So God has been faithful in showing His goodness in our lives. అలాగున దేవుడు తన మంచితనాన్ని మన జీవితంలో కనపరచడంలో ఆయన ఎంతైనటువంటి నమ్మదగినటువంటి వాడు. In this evening service, we have been studying on spiritual growth. ఈ సాయంకాలపు ఆరాధనలో ఆత్మీయ ఎదుగుదల అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. Growing up is a process. ఎదుగుట అనేటువంటిది అది కొనసాగుతూ ఉండేటువంటి ఒక విధానం. The newborn baby will not immediately become an adult. మరి కొత్తగా జన్మించినటువంటి శిశువు అప్పటికప్పుడు వెంటనే పెద్దవాడైపోడు. A teenager will not become an adult overnight. అలాగే యవనంలోనికి వచ్చినటువంటి ఒక యవనస్తుడు కూడా ఒక రాత్రికి రాత్రే పెద్దవాడేమో అయిపోడు. A young man will not become a matured father, just by getting married. మరి యవనస్తుడు కూడా పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒక రాత్రికి రాత్రి ఒక తండ్రిగా అయిపోలేడు. Matured father. పరిపక్వత నొందిన తండ్రిగా ఏమాత్రం కూడా అప్పటికప్పుడు అయిపోలేడు. He may get a son or a daughter, ఒక కుమార్తెను ఒక కుమారుని కలిగి ఉండడం ద్వారా తండ్రి కావచ్చేమో కానీ but he cannot become a mature father because he just gave birth to children. ఏదో పిల్లలకు జన్మించిన తన మాత్రాన ఒక పరిపక్వత నొందినటువంటి ఒక తండ్రిగా మాత్రం అప్పటికప్పుడు అయిపోలేడు. Childhood is a process. మరి బాల్య దశ అనేటువంటిది ఒక కొనసాగుతున్న విధానం. It's a stage of growth. అది ఎదుగుదలలో ఒక దశ అది. And then youthhood is a stage. ఆ తర్వాత కౌమార దశ అంటారు కదా, అది కూడా ఒక దశ అది. And then adult stage. ఆ తర్వాత పెద్దవారి ఎదిగినటువంటి మరొక దశ. But each stage has a process to grow into another stage. అయితే ఈ దశలన్నిటిలో కూడా ఒక దశ నుండి మరొక దశలోనికి, ఒక దశ నుండి మరొక దశలోనికి కొనసాగుతూ ఎదుగుతూ ఉండేటువంటి విధానం ఇది. Hallelujah. హల్లెలూయా. So baby cannot remain a baby forever. కాబట్టి శిశువు నిరంతరం కూడా శిశువుగా ఉండడానికి వీలు లేదు. But it's a process. కానీ ఎదుగుతూ ఉండడం అనేది ఒక విధానము. They need to eat. వారు దానికి తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవాలి, They need to play. వారు ఆడుకోవాలి, They need to run here and there. అటు ఇటు పరుగులు పెడుతూ ఉండాలి. But they need care. అంతేకాదు వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కూడా తీసుకోబడాలి. They need care from parents. తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోబడాలి. They need timely food. వారికి సమయానికి కావాల్సిన ఆహారం అందివ్వాలి. They need cleaning. వారికి శుభ్రత అవసరం The అవుతుంది. children become dirty. ఎందుకంటే పిల్లలు త్వరగానే మురికి అయిపోతుంటారు. That is childhood stage. అది బాల్య దశ అని పిలుస్తారు అది. But in the spiritual realm, కానీ ఆత్మీయ రంగంలో కూడా most of us like children. మనం చాలా మందిని ఈ చిన్న పిల్లల వలె శిశువుల వలె ఉంటుంటాము. We eat, తింటాము, we get dirty, మురికి అవుతుంటాము. and then we linger in the same place forever. అలా కూడా ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఎప్పుడు కూడా తిరుగులాడుతూ ఆ దశలోనే ఉండిపోతుంటున్నాం. Children don't understand adults. పిల్లలు అనేటువంటి వారు పెద్దవారిని ఏమాత్రం అర్థం చేసుకోలేరు. We need to understand children. పెద్దవారమైన మనమే పిల్లలు అర్థం చేసుకోవాలి. But some children want to be, in that childhood life forever. కానీ కొంతమంది పిల్లలైతే ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లాగానే ఉండాలని, అలాగే ప్రవర్తించాలని కోరుకుంటుంటారు. They like to suck their thumb. వారు ఎప్పుడు కూడా నోట్లో వేలు పెట్టుకొని చిక్కుతూ ఉండాలని కోరుకుంటుంటారు. They love, petting. కదా, ఎవరైనా సరే వారిని ముద్దులాడుతూ ఉంటుంటే చాలా ఇష్టపడుతుంటారు. They
love to be pampered. అలాగే ముద్దులాడుతున్నాడు వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. If you just try to correct them, they'll start crying. ఒకవేళ కనుక వారిని ఏమైనా సరి చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక వెంటనే కనుగోలు పెట్టి ఏడుస్తారు. So if you find any spiritual person who gets upset for everything, anything, is still in the childhood stage. కాబట్టి ఎవరైనా ఆత్మీయంగా ఆత్మ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అన్నిటికీ బాధపడిపోతూ ఉన్నట్టయితే కనుక అతడు లేదా ఆమె ఇంకా చిన్న పిల్లల దశలోనే ఉన్నారన్న సంగతి మనం తెలుసుకోవాలి. Are you? కాబట్టి నీవు అలాంటి చిన్నపిల్లల దశలో ఉన్నావా? Do you get upset over everything? అన్నిటికీ బాధపడిపోతున్నావా, నిరుత్సాహపడిపోతున్నావా? Children are very impatient when they want something. చూడండి, పిల్లలు వారు ఏదైనా కావాలనుకున్నప్పుడు వారికి ఓపిక ఉండదు, సహనం ఉండదు వారికి. You tell them, I'll give you a chocolate. మీరు వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తారని చెప్పండి. You get a chocolate, you have to go to shop and buy it. మరి చాక్లెట్ ఇవ్వాలంటే కనుక మీరు షాప్కి వెళ్ళాలి, దాన్ని కొనివ్వాలి. But they don't like waiting. కానీ షాప్కి వెళ్ళి I want it now, mommy, I want it now, daddy. నాకు కావాలి అంటే You said you will give me a chocolate. చాక్లెట్ ఇస్తానని చెప్పావు. In the same way, in the church today, అలాగే నేడు సంఘంలో there కూడా are some believers. కొంతమంది విశ్వాసులు ఉన్నారు. You know, they want everything to be done right now. వారికి అన్ని అప్పటికప్పుడే అలా జరిగిపోవాలని కోరుకుంటుంటారు. Microwave oven Christians. మైక్రో ఓవెన్ లా క్రైస్తవులు అనుకుంటుంటారు అన్నమాట. Instant. అంటే తక్షణమే జరిగిపోవాలి అప్పటికప్పుడు. But everything cannot be given instant. కానీ గమనించండి, అన్ని అప్పటికప్పుడు తక్షణమే ఇవ్వబడవు. Some take longer time to be processed. కొన్నిటికి మరి కొంత సమయం అనేటువంటిది పడుతుంది. How many of you cook biryani? వీళ్ళు ఎంతమంది బిర్యానీ ఉండేటువంటి అలవాటు ఉంది మీకు? You can cook rice in 10 minutes, అన్నం వండాలంటే 15 minutes. ఒక 10-15 నిమిషాలు ఉండేవచ్చు. But biryani takes hours. కానీ బిర్యానీకి గంటలు పడుతుంది. Okay. So Sada. even in Christian life, క్రైస్తవ జీవితంలో కూడా God wants to do in our lives His work. దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో చేయదలుచుకున్నాడు. Some works can be done quickly. మరి కొన్ని కార్యాలు అనేటువంటివి అప్పటికప్పుడు జరిగేటువంటివి కాదు. But certain things in our lives need longer time. మన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటికి కొంత దీర్ఘకాలం అనేటువంటిది పడుతుంది. So we cannot become impatient. కాబట్టి అటువంటి సమయంలో ఏమాత్రం అసహనంగా ఉండడానికి వీలేదు. So if you're impatient, you are still at baby stage. నీవు అసహనంగా ఉంటూ ఓపిక లేకుండా ఉన్నావు అంటే కనుక నీవు ఇంకా చిన్న పిల్లల దశలో ఉన్నటువంటి శిశువు వంటి క్రైస్తవురాలు. Young people are adventurous. ఈ యవనస్తులు అనేటువంటి ఎప్పుడు కూడా సాహసోపేతంగా ఉంటున్నారు. They are explorers. ఎప్పుడు కూడా ఒక విస్ఫోటనం కొత్త వాటిని కనుగొనాలి. Explore అంటే కనుక్కునే వాళ్ళు వెతికేవారుగా ఉంటారు. కనుగొనేటువంటి వారి వెతికేటువంటి వారిగా ఉంటుంటారు. They want to explore the world. అంటే లోకంలో కొత్త వాటిని కనుగొనాలన్నట్టు ఉంటుంటారు. తెలుసుకోవాలి. They want to explore everything. అన్నింటిని గురించి తెలుసుకోవాలి అన్నట్టుగా వారు ఉంటుంటారు. Good. ఆసక్తి ఎక్కువగా ఉంటుంటుంది. Good and bad. మంచి విషయాల్లో కానీ చెడ్డ విషయాల్లో కానీ వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. Because they are enthusiastic. వారికి ఉన్నటువంటి ఆ ఆసక్తిని బట్టి, తొందరపాటును బట్టి, కుయుక్తిని బట్టి, కుతూహలాన్ని బట్టి, Because they want to know, వారు తెలుసుకోవాలన్నటువంటి కుతూహలాన్ని బట్టి they explore many things. అనేకమైన వాటిని మరి వారు తెలుసుకుంటుంటారు, కనుగొంటుంటారు, అన్ని వెతుకుతుంటారు, వెళ్ళిపెడుతూ ఉంటారు. అన్నిట్లో వెళ్ళి పెడతా ఉంటుంటారు. That is the right word. అది మంచి పదజాలం. అది They want to explore this, explore that. కదా, దాంట్లో వెళ్ళి పెడతాం, దీంట్లో వెళ్ళి పెట్టుకుంటారు, అలా కనుక్కుంటా There is ఉంటారు. a proverb in English. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, Job of all trades, master of none. జాబ్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ నన్. అన్నిట్లో వేలు పెడతారు కానీ దేంట్లో కూడా ప్రావీణ్యుడు కాదు. Hallelujah. హల్లెలూయా. See, young people are like that. ఈ యవనస్తులు అనేటువంటి వారు అలాగనే They ఉంటుంటారు. think they are right. వారు అనుకుంటారు వారు చేసేదంతా రైట్ అనుకుంటుంటారు. They think they are, more wiser than you, వారు than their parents. వారి తల్లిదండ్రుల కంటే వారే తెలివైనారు అన్నట్టుగా వారు భావిస్తూ ఉంటుంటారు. They think they know all. వారికి అన్ని తెలుసు అని అనుకుంటుంటారు. Actually, I posted one note on fathers.
day. వాస్తవానికి ఈ But I posted it the next day. మరి ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే మరుసటి రోజు ఒక ఆర్టికల్ నేను పోస్ట్ చేయడం జరిగింది. And if you can read it again, మీరు దాన్ని మళ్ళా చదవగలిగితే read it again. మళ్ళా చదవండి. No. So young people, కాబట్టి యవనస్తులు my father doesn't know anything. మా నాన్నగారికి ఏం తెలియదు, So they say my pastor is old fashioned. మాస్టర్ గారు పాత మాస్టర్ రోజుల్లో తత్వం తెలియని వారు. He doesn't like styles. ఆయనకి స్టైల్స్ What does he know about styles? ఆ స్టైల్స్ నుంచి ఏం తెలిసిన Hairstyle, హెయిర్ స్టైల్ dress style. కదా, డ్రెస్ స్టైల్, బట్టలు వేసుకున్న స్టైల్. The other day I was watching two great men of God on a stage. మనొక దినాన ఒక వేదిక మీద, ఒక మీటింగ్ లో, ఒక వేదిక మీద ఇద్దరు దైవజనులు చూస్తున్నాను. Somehow I know God doesn't look on the outside. మరి నాకు తెలిసి ప్రియులారా, దేవుడు బాహ్య రూపాన్ని చూసేటువంటి వాడు కాదని నాకు I తెలుసు. know He wants to look into the inside. మన యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని ఆయన లక్ష్యం చేయాలనుకుంటున్నాడు సంగతి నాకు But తెలుసు. even outside we have certain, limitations. కానీ ఈ బాహ్య రూపంలో కూడా మనకు ఉండవలసిన కొన్ని పరిమితులు, హద్దులు అనేవి ఉన్నాయి. Married man, a pastor, మరి అతను వివాహమైనటువంటి వాడే, ఒక దేవుని సేవకుడే. he had a pair of pants. Everywhere it's cut. మరి అతను వేసుకున్నటువంటి ప్యాంట్ ఎక్కడ చూసినా సరే You can say his ties, his knees, I don't know at the back because I didn't see at the back. మరి ఆ ప్యాంట్లు సమేత తొడలు కానీ, మోకాలు ఇవన్నీ కనబడుతున్నాయి. మరి వెనకాల నాకు కనిపించదు కాబట్టి నేను చూడలేకపోయాను. Because you're sitting. ఎందుకంటే నేను కూర్చొని ఉన్నాను. Do you think it's right? అలా చేయటం అనేది కరెక్ట్ అని, రైట్ అని మీరు అనుకుంటున్నారా? My Bible says, నా బైబిల్ చెప్తుంది, my body is a temple of the Holy Spirit. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నా బైబిల్ చెప్తుంది. I need to cover it up carefully. నేను దాన్ని కప్పుకోవలసిన రీతిలో జాగ్రత్తగా కప్పుకొన బద్ధుడినై ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So sometimes we everything. కాబట్టి కొన్నిసార్లు ఏది చేసినా అన్నిటికీ సరే అనుకుంటున్నాను. I think he's still young. నేను అనుకుంటా అతనికి యవనస్తుడే. But seeing him, this older man also started wearing such, apparel. కానీ చూస్తా ఉంటుంటే అక్కడ పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన కూడా అలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నాడు. 70s. 70 సంవత్సరాల వయసులో ఉన్నాడు. If I come with this patch, jean pants next Sunday, ఒకవేళ కనుక వచ్చే ఆదివారం ఎలాగో కదా pastor must have joined hippies. వస్తే కనుక ఆ పాస్టర్ గారికి ఏదో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. Hippies లో జాయిన్ అయిపోయారు. ఆ పాస్టర్ గారు హిప్పీస్ లో జాయిన్ అయిపోయారు. There is certain value in Christian life. క్రైస్తవ జీవితంలో కొన్ని విలువలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. Nobody will teach you. You have to learn from God. ఆ విలువలు అనేటువంటివి ఎవరు నీకు నేర్పించని అవసరం లేదు. నీవే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విలువలు I know God doesn't look on the outside. నాకు తెలుసండి, దేవుడు బాహ్య రూపాన్ని చూసేటువంటి వాడు కాదు, లక్ష్య పెట్టేటువంటి But వాడు it కాదు. doesn't mean that I should go off limits. అలాగూ దేవుడు చూడనంత మాత్రాన నా పరిమితులు దాటి నేను ముందుకు వెళ్ళడానికి వీలేదు. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటాడు, I have liberty to do all things, but all things are not profitable to me. అన్నిటి యందు నాకు స్వాతంత్రత కలదు గాని అన్నీ చేయదగినవి కావు అంటాడు. I have freedom in everything, అన్నిటి యందు నాకు స్వతంత్రత ఉంది, but all things are not profitable. అని అన్నీ చేయదగినటువంటివి కాదు. So most of us, we stay either in childhood stage, baby stage, or young కాబట్టి youth మనం stage. చాలా మంది అయితే చిన్న పిల్లలుగా శిశువుల దశలోనే మన ఆత్మీయ స్థితిలో ఉండిపోతుంటాం, లేకపోతే కొద్దిగా వయసు ఎదిగి యవ్వనస్తుల దశలో వచ్చి ఉండిపోతుంటాం. We are not stable. మనం అంత స్థిరంగా ఉండం. Young people are not stable. యవ్వనస్తులు అనేటువంటి కూడా స్థిరంగా ఉండరు. You try to stabilize them. మీరు వారిని ఒక దగ్గర నిలకడగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. Have you tried? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? Were you successful?
ప్రయత్నం చేసినంత విజయాన్ని ఏమైనా సాధించారా? You see them in the kitchen in a minute and next minute they are somewhere వారు in a balcony. అప్పుడే వంటగదిలో క్షణం చేస్తే మరో క్షణంలో ఎక్కడ బాల్కనీలో వారు కనబడుతుంటారు, Or somewhere else. మరి ఎక్కడెక్కడ కనబడుతుంటారు. Young people, యవనస్తులు see, they are not established in God. వారు దేవునిలో నిలకడగా That's స్థిరపడినటువంటి why వారు some కాదు. people jump from one church to another, అందుకే కొంతమంది one ministry to another, ఒక సంఘం నుండి మరొక సంఘానికి, ఒక పరిచయం మరొక one పరిచయం, preaching to another. ఒక బోధ నుంచి మరొక బోధలోకి. Why? ఎందుకు? Because they are still young, they are not mature. ఎందుకంటే వారు ఇంకా యవనస్తులే, పరిపక్వత నొందినటువంటి But వారు కాదు. God wants us to mature. కానీ గమనించండి, దేవుడు మనం ఎదిగి పరిపక్వత నొందినటువంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. Apostle Paul says అపోస్తలుడైన పౌలు అంటాడు in Ephesians chapter 4 and verse 15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, love and truth helps us to grow into Christ's character. మరి క్రీస్తు వలె, క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మనం ఎదగడానికి ఈ ప్రేమ సత్యం అనేటువంటిది మనకు తోడ్పడుతుంది, సహాయం చేస్తుంది అంటాడు. God's love helps us to grow. దేవుని ప్రేమయే మనం ఎదిగేటట్లుగా మనకు సహాయం చేస్తుంది. God's truth, the word of God helps us to grow. దేవుని యొక్క సత్యము అని పిలిచేటువంటి దేవుని వాక్యమే మనం ఎదిగేటట్లుగా మనకు సహాయం చేస్తుంది. We should grow in the knowledge of God and also in the grace of God. మరి దేవుని జ్ఞానమందును, దేవుని యొక్క కృపయందు కూడా మనం ఎదిగేటువంటి వారిగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So how do we grow? కాబట్టి ఈ ఎదగడం అనేటువంటిది ఎలాగో సాధ్యమవుతుంది, మనం ఎలా ఎదగగలుగుతాం? Let's see certain God's principles in the word of God. మరి దేవుడి వాక్యంలో ఎదగడానికి ఉండేటువంటి కొన్ని నియమాలను మనం చూసుకుందాం. Milk of the word of God. దేవుని వాక్యం అనేటువంటి పాలు. Milk is not a strong meal, పాలు అనేటువంటివి బలమైన ఆహారం ఏమి కాదు, but milk is essential for a child's growth. కానీ ఒక శిశువు, ఒక చిన్న బిడ్డ ఎదగాలి అంటే కనుక ఈ పాలు అనేటువంటివి చాలా అవసరం, అత్యావశ్యకము. Even when we are young, మనము పెద్దవారే, యవనస్తులమైనా సరే, even when we are adults, అలాగే పెద్దవారే, ఎదిగిన వయసుకు వచ్చిన we వారు need milk. మనకి పాలు అనేటువంటి అవసరమే. We need calcium from the milk. ఎందుకంటే ఆ పాలలో నుంచి వచ్చేటువంటి కాల్షియం అనేటువంటిది మనకు అవసరం. Calcium builds our bones. కాల్షియం అనేటువంటిది మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. We be strong in our physics. అలాగున మన యొక్క శరీరంలో, ఎముకలో బలాన్ని కలిగి ఉంటాము. So Apostle Peter says కాబట్టి అపొస్తలుడైన పేతురు అంటున్నాడు in 1 Peter chapter 2 and verse 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, as newborn babes desire the sincere milk of the word of God, that you may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్య వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. To grow, ఎదగడానికి he says, we need sincere milk of the word of God. ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యము అను పాలను మనం అపేక్షించాలి. Sincere. నిర్మలమైనటువంటి. See, if you add more water to milk, milk loses its potentiality. చూడండి, పాలలో కనుక కదా నీళ్ళు కనుక ఎక్కువగా కలిపామనుకో, ఆ పాలలో ఉన్న నాణ్యతను మనం కోల్పోతాము, పాలలో ఉన్న బలం కూడా మనకి దొరకదు. So Bible says we need to learn through uncontaminated word of God. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే కలుషితము కానటువంటి దేవుని వాక్యము ద్వారా మనం బలపరచబడాలి, ఎదుగుతూ ఉండాలి. That is sincere milk of the word of God. అది నిర్మలమైనటువంటి దేవుని వాక్యము అని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. So we need to sit with God కాబట్టి మనం దేవునితో కూర్చొనవలసిన వారమై ఉన్నాం. with an open Bible. మరి బైబిల్ తెరిచి దేవునితో కూర్చొనవలసిన వారమై ఉన్నాం. Lord, I want sincere milk of the word of God. అలాగే బైబిల్ తెరిచి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నిర్మలమైనటువంటి ఆ దేవుని వాక్యము నాకు కావాలయ్యా. But usually when we are babes, our parents give us the milk. మామూలుగా మనం చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మన తల్లిదండ్రులే మనకు కావాల్సినటువంటి పాలను, ఆహారాన్ని అందిస్తా ఉంటారు. As we grow up, కానీ ఎదుగుతూ ఉంటుండగా we start drinking on our own. మనకు మనమే ఆ పాలను తీసుకోవడం ప్రారంభిస్తాం. So we have to learn
to hear from God and receive it into our lives. అలాగున దేవుని దగ్గర నుంచి మనం విని మన జీవితాల్లో వాటిని స్వీకరించేటువంటి వారిగా ఆ దశలోనికి మనం ఎదగాలి. Amen. ఆమేన్. Milk is welcomed at any time of the day. మరి పాలు అనేటువంటివి దినములో ఎప్పుడైనా సరే మనం తీసుకోగలిగినవే. It is very tasty. అవి చాలా రుచిగా ఉంటాయి. It's not spicy. మరి అది అంత కారంగా కూడా అనిపించదు It's not spicy. కదా, ఘాటుగా ఉండదు, కారంగా ఉండదు పాలు అనేవి. It's not hard food. అదేమి Very అంత light. కష్టమైనటువంటి ఆహారం కూడా కాదు, చాలా Easily తేలికపాటిది, digestible. సులువుగా జీర్ణమైపోయేటువంటిది. So when we're growing up, we need tidbits and bits of God's word here and there. అలాగే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో అక్కడ కొంత ఇక్కడ కొంత అనేది మనకు అవసరమే. So we need healing. కాబట్టి మనం వినాలి. Just healing. మనకి స్వస్థత కావాలి, అవసరమే. We need God to meet our needs. దేవుడు మన అవసరతలు తీర్చడం అనేది మనకు కావాలి. Children, when they are hungry, they cry for milk. చూడండి, పిల్లలు మరి వాళ్ళు ఆకలి వేసినప్పుడు పాలు కోసం ఏడుస్తూ ఉంటారు కదా. If they are not hungry for milk, there's something wrong. వారు గనక పాలు కోసం ఏడవటం లేదు అంటే గనక వారిలో ఏదో కొద్దిగా కష్టం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం. So God takes care of you in this stage. అలాగున ఆ శిశువుగా ఉన్నటువంటి సమయంలో దేవుడిని ప్రతి అవసరతను ఆయన He will give తీరుస్తాడు. you milk. నీకు పాలు అనేటువంటివి ఇస్తాడు. Lord, please help me. He will help you. ప్రభా నాకు సహాయం చేయనైనా అనగానే సహాయం చేస్తాడు. Lord, deliver me. He will deliver you. ప్రభా నన్ను విడిపించు, ప్రభా నేను Lord, విడిపిస్తాడు. heal my body. He will heal you. ప్రభా నా శరీరాన్ని స్వస్థపరచు, ప్రభా అని స్వస్థపరుస్తాడు. So love, so good, not so loving. కదా, వెంటనే ఎంతో Everything comes like that way. అన్ని అప్పటికప్పుడు చిటికలు వేస్తే వచ్చేస్తారు అన్నట్టుగా చాలా బాగుంటుంది కదా. Children are blessed, you know. పిల్లలు They get everything. అన్నింటి విషయంలో చాలా తగ్గిపోతుంది. అప్పటికప్పుడు అన్ని కూడా వారు దొరుకుతూ ఉంటుంటాయి At fingertip they get everything. కదా. చిటికలో వాళ్ళకి అన్ని కూడా Because వచ్చేస్తాయి. somebody else prepares milk for them. ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళ కోసం పాలన Somebody సిద్ధపరుస్తారు. else feeds them. వారికి ఎవరో ఒకరు పాలతో వారు So కలుపుకుంటూ God ఉంటారు. helps us to grow. కాబట్టి మనము ఎదిగేటట్లుగా దేవుడు మనకు సహాయం It చేస్తాడు. is so easy. కానీ చాలా సులువుగా So జరిగిపోతుంది. we want to settle down in an easy kind of life. అలాగే చాలా సులభతరమైనటువంటి క్రైస్తవ జీవితంలోనే ఉండిపోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. So we can call them easy chair Christians. దాన్ని మనం ఈజీ చైర్ క్రిస్టియన్స్ అని పిలుస్తూ ఉంటాం. Everything is going on well, brother. అన్ని నా జీవితంలో బాగా I don't have any problems, praise the Lord. నాకే సమస్య లేదు, దేవునికి స్తోత్రం. God also says, you are still growing, so okay, wait and see. దేవుడు అంటాడు, సరే నువ్వు ఇంకా ఎదుగుతున్నా కాబట్టి వేచి ఉండి So చూడు. we need milk at times. పిల్లగా అలాగే కొన్ని సమయాల్లో మనకు పాలనే అవసరమే. So God comes and delivers. కాబట్టి దేవుడు వస్తాడు, మనకి కావాల్సినటువంటి పాలన అందిస్తాడు. Say, Lord, He will hear our cry. ప్రభా అనగానే ఆయన మన యొక్క ఏడుపును, మన కన్నీరుని వింటాడు. There's no testing of faith. అక్కడ విశ్వాసం పరీక్ష అనేది ఉండదు. There's no test at all. అసలు పరీక్ష అనేది ఉండదు. But God wants us to grow. అని గమనించండి, మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. So when the children start growing up, కాబట్టి పిల్లలు అలా ఎదుగుతూ ఉన్నప్పుడు mom and dad says, ఆ తల్లిదండ్రులు అంటారు, now go and get your plate. ఇప్పుడు వెళ్ళి నీ ప్లేట్ తెచ్చుకుంటారు, Get your spoon. వెళ్ళి స్పూన్ Now తెచ్చుకుంటారు, start eating. తిను ప్రయత్నించండి. Now comes the test. ఇప్పుడు పరీక్ష వచ్చింది. All the while somebody fed me. అంతవరకు కూడా ఎవరో ఒకరు తినిపించేవారు. It was so comfortable. చాలా సుఖంగా సౌకర్యంగా ఉండేది. Even now if somebody feeds us, how ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎవరైనా తినిపిస్తా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. Even some grown-up children like my son loves to be fed. కొంతమంది మరి పెద్దవాళ్ళైనటువంటి పిల్లలు కూడా కదా, వాళ్ళకి తినిపించడం ఎంతో ఇష్టం వాళ్ళకి. See, my son is hiding behind them. Just now. మరి తినిపించడం సరికి మా అబ్బాయి వెనక దాగుతున్నాడు. Nishan loves to be fed. మరి నిశాంతికి ఎవరైనా తినిపిస్తే ఎంత ఇష్టమో. In the Christian life, క్రైస్తవ జీవితంలో కూడా no, we cannot do that. మనం అలా ఉండడానికి వీలేదు. So after milk, పాలు దశ తర్వాత there is a blessing. అక్కడ ఒక ఆశీర్వాదం, అక్కడ ఒక There is a ఆశీర్వాదం, miracle. అలా ఒక అద్భుతం. Here a miracle to keep us going on. అలా మనం To keep us going, God does everything. అలాగ మనం ముందు కొనసాగడానికి దేవుడు అలాగో అక్కడక్కడ అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తూ Now God ఉంటాడు. says, ఇప్పుడు దేవుడు అంటాడు, I want you to move you to another stage. ఇప్పుడు నిన్ను మరొక దశలోకి నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. Why did God let the children of Israel
into the wilderness. దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను అరణ్యములోనికి ప్రవేశింపచేశాడు, తీసుకొని వెళ్ళాడు? To enter into the promised land, it would just take 13 days. మరి వాగ్దాన దేశంలో ప్రవేశించాలంటే మరి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక 13 రోజుల వరకు పడుతుంది. But he led them to Red Sea. కానీ ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించాడు. He wants them to grow up. ఎందుకంటే వారు ఎదగాలని నేను కోరుకున్నాను. See, they loved in slavery. వారు బానిసత్వంలోనే ఉండేవారు. ఆ బానిసత్వం జీవితాన్ని Timely meals, కదా, వాళ్ళకి సమయానికి భోజనం వచ్చేసేది, sleep on time. మరి సమయానికి అంతా కూడా వారు నిద్రపోతుండేవారు. Everything is going on. అంతా కూడా మంచిగా వెళ్ళిపోతుండేవారు. If it is cold, they used to sit by fire. మరి వారికి చలి వేస్తుంటా ఉంటే కనుక మంట వేసుకొని కూర్చునేవారు. చేపలు కాల్చుకొని వెల్లుల్లి కదా, కీరకాయలు కదా, ఇవన్నీ దొరుకుతుండేవి. Everything is available. అన్ని కూడా వారికి అందుబాటులో ఉండేది. Though they were slaves, వారు బానిసలైనప్పటికీ కూడా they liked being comfortable. వారు సౌకర్యవంతంగా ఉండడం వారు ఎంత ఇష్టపడేవారు. Now, దేవుడు అన్నాడు, ఇప్పుడు లేవండి, I want you to become a fighter. మీరు పోరాడేటువంటి వారిగా మీరు అవ్వాలని I want కోరుతున్నాను. you to become a soldier. మీరు యుద్ధశూరులుగా సైనికులుగా అవ్వాలని కోరుతున్నాను. Now there is a problem. ఇప్పుడు సమస్య వచ్చింది. Lord, help me. సమస్య, ప్రభావం సహాయం చేయి. Nothing is happening. ఏమీ జరగట్లేదు. Heaven seems to be like brass. మరి ఆకాశం అంతా కూడా ఇతరులా కనబడతా ఉంది. Oh Lord, where are you? ప్రభా, నీవు ఎక్కడున్నావయ్యా? Why don't you help me now? నువ్వు ఎందుకు మా సహాయం చేయట్లేదు ఇప్పుడు? See, you grow by tests and trials. అలాగున ఈ పరీక్షల ద్వారా శ్రమల ద్వారా నువ్వు ఎదుగుతావు. Amen. ఆమేన్. Not to die, నీకు హాని చేయబడడానికి కాదు, చచ్చిపోవడానికి కాదు, but to make you stronger by day. నీవు దినదినము బలము పొందుకొని ముందుకు కొనసాగడానికి ఇవి నీ జీవితంలో So you అనుమతించు. must learn to wait upon God. కాబట్టి నీవు దేవుడి దగ్గర వేచి ఉండడం అనేది నేర్చుకోవాలి. That's why అందుకే Apostle Paul says అపోస్తలుడైన పౌలు అంటాడు, we need meat of God's word. దేవుని వాక్యం అనేటువంటి బలమైన ఆహారం కూడా మనకు అవసరమే అంటాడు. We don't feed babies biryani. చూడండి, చిన్న పిల్లలకు బిర్యానీని మనం తినిపించాం కదా. We don't feed lot of chilies to babies. మరి చిన్న పిల్లలకు శిశువులుగా ఉన్నటువంటి వారికి చాలా కారంతో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ కదా, అవి తినిపించు వారికి. They can't eat more than a small quantity. వారికి చాలా తక్కువ పరిమాణంతో చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు తప్ప దానికి మించి ఎక్కువ But తీసుకోవాలి. as we grow, కానీ మనం ఎదుగుతూ ఉంటుండగా we get hungry all the time. మనకి ఎప్పుడు ఆకలి వేసేస్తా We ఉంటుంది. need to eat. తినాలి 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 అనుకుంటా ఉంటుంటాం. Who starved during this, lockdown? ఈ లాక్డౌన్ కాలంలో, లాక్డౌన్ సమయంలో ఎవరు ఆకలితున్నారు చెప్పండి? Everybody has put on weight. Andru Now we kuda- have shed this weight. అందరూ కూడా బరువు పెరిగిపోయి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Because we ate lot of strong meat. ఎందుకంటే చాలా బలమైన ఆహారం మనం తీసుకున్నాం. Now God wants to teach us. ఇప్పుడు దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. He doesn't want us to be hurt. మనము గాయపరచబడాలి అని ఆయన He కోరుకోవట్లేదు. doesn't want us suffer sickness and illness. రోగముతోనూ అనారోగ్యంతో మనం బాధించబడాలని కోరుకోవట్లేదు. But He wants us to fight with the enemy. కానీ శత్రువుతో పోరాడేటువంటి వారిగా మనం కోరుతున్నాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. So we have to wait on God more and more. కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువగా దేవుడి దగ్గర We వేచి have ఉండడం to study the word more and more. దేవుడి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. We have to sit. దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. Wherever we are, we have to think, what does God say in this situation? మనం ఎక్కడ ఉన్నా సరే ఈ పరిస్థితుల్లో దేవుడు ఏమి సెలవిస్తున్నాడో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. If Jesus would be here today, యేసు గనుక నేడు ఇక్కడ ఉంటే, in my situation, నా పరిస్థితుల్లో యేసు గనుక ఉంటే, if Jesus were in this place, ఈ స్థలంలో in నా my place, స్థానంలో యేసు గనుక ఉంటే what would He do? ఆయన ఏమి చేసి ఉండేవాడు? That's how we grow. అలాగే మనం ఎదుగుతాము. What did Jesus do? ఏం చేసేవాడండి? When He prayed, when He faced, enemies, ఆయన శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏం చేసి ఉండేవాడు? He went to be alone with God. ఆయన
ఒంటరిగా దేవునితో గడపడానికి He వెళ్ళిపోయాడు. drew his strength from God. దేవుని యొద్ద నుండి ఆయనకు కావలసిన బలాన్ని పొందుకునేవాడు. Every day, ప్రతి దినము, Father, what must I do tomorrow? తండ్రి రేపు నీవేమి What చేయబోతున్నావు? is your mission tomorrow? అయ్యా రేపు నీవు చేయబోయేటువంటి పని ఏమిటి? That is growing up. అలాగే ఎదగడమండి. We should ask God, what should we do tomorrow? రేపు ఏమి I'm దేవుడు not talking చేయబోతున్నాడో. about work, job, daily chores at home. No. I'm not talking about that. చూడండి, మనం చేసే పని గురించి, ఉద్యోగం గురించి, మన అనుదిన కార్యకలాపాల గురించి, ఇంట్లో చేసే పనుల గురించి, వాటి గురించి నేను అడగమని In చెప్పలేదు. spite of all of this, వీటన్నిటిని చేస్తూ కూడా we have a spiritual life. మనకు ఒక ఆత్మీయ జీవితం అనేది ఉంది. We have an enemy. మనకు ఒక శత్రువు అన్నవాడు ఉన్నాడు. He's not an ordinary enemy. వాడు సాధారణమైన శత్రువు కాదు. He is a fallen angel. వాడు పతనమైన దేవదూత. He was created as a mighty angel. వాడు ఒక బలమైన దేవదూతగా సృజించబడినవాడు. And with him, 1/3 of the angels joined him in rebellion to God. వాడితో పాటు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవదూతల్లో 3వ వంతు పతనం అయిపోయారు వాడితో So పాటు. he has an army. కాబట్టి వాడికి ఒక సైన్యం ఉన్నది. Humanly speaking, they are more powerful than any one of us. మానవ రీతిగా చెప్పుకోవాలనుకుంటే మన అందరికంటే వాడు చాలా శక్తివంతుడు. They are strong. వారు చాలా బలవంతులు. They have God's power. It's God's power, but they use it for wrong things. మరి వారు కలిగి ఉన్నది దేవుని శక్తి, గాని ఆ దేవుని శక్తిని తప్పుడు వాటికి ఈ పతనమైన దేవతలు ఉపయోగిస్తూ They disobeyed God. They rebelled against God. అవి దేవునికి అవి చూపించే, దేవుని మీద తిరుగుబాటు చేసే. So now they bring attacks to you and me. ఇప్పుడు ఆ పతనమైన దేవదూతలు అనేటువంటివి నీ మీద, నా మీద దాడి చేస్తూ ప్రయత్నం Baby చేస్తాయి. is cared for by somebody else. కాబట్టి అపవాది ఎవరికి, Baby. ఈ చిన్నపిల్ల అనేటువంటి వారు ఎవరిని పట్టించుకోవాలి. Baby is cared for all the time by somebody. మరి చిన్నపిల్ల అనేటువంటి వారిని ఎవరో ఒకరు చూసుకుంటా ఉంటారు. So somebody will pray for us, somebody will encourage us. అంటే చిన్నపిల్ల దశలో ఉన్న క్రైస్తవులు అయితే ఎవరో ఒకరు వాళ్ళని But when ప్రోత్సహిస్తారు, you are in వాళ్ళని the ప్రార్థన చేస్తారు. battlefield, కానీ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు everybody is fighting as a soldier. అందరూ కూడా సైనికులకు There is no పోరాడుతున్నారు. time to encourage each other. అక్కడ ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. ఓ ప్రార్థన చేయండి చెప్పరు. If you try to encourage, the other soldier, be brave, you will get killed. నాను ధైర్యంగా ఉండని ప్రోత్సహించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రోత్సహించేవాడు శత్రువు మరి బుల్లెట్ షూట్ చేసి చంపేసే అవకాశాలు ఉంటాయి. So we need to fight for ourselves. కాబట్టి అలాగో మన కొరకు మన ప్రాణములు కాపాడుకోవడానికి సైనికులుగా ఉన్నప్పుడు మనం పోరాడాలి. Sometimes we become very lonely. కొన్నిసార్లు మనం చాలా ఒంటరి వారం అయిపోతాం. We feel so lonely. చాలా ఒంటరితనం అనుభవిస్తాం. Oh God. ఓ దేవా, Husband is there, wife is there, children are there. భర్త ఉంటాడు, భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, ఉద్యోగం ఉంటది, వ్యాపారం ఉంటది. Still, అయినప్పటికీ haven't you felt lonely sometimes? ఇప్పుడు కూడా ఒంటరితనం అనుభవించలేదు ఎప్పుడైనా? Wife and husband sleeping in the same bed. భార్య భర్తలు ఒకే పడక మీద నిద్రపోతుంటారు. In sleep we turn this and that side. నిద్రలో అటు ఇటు మనం తిరుగుతాము. But don't you feel lonely sometimes? కానీ కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనిపించుతా చెప్పండి. It is not physical loneliness. ఇది భౌతిక సంబంధమైన It ఒంటరితనం is కాదు. spiritual loneliness. ఇది ఆత్మీయ ఒంటరితనం. ఇది If we try to fill it up with physical, companionship, you are doing wrong. ఈ ఆత్మీయ ఒంటరితనాన్ని భౌతిక సంబంధమైన వాటితో మీరు నింపడానికి ప్రయత్నం చేస్తే కనుక అదేం పనిచేయదండి. You are alone. నీవు ఒంటరి వ్యక్తివే. There are many things going through your mind. నీ మనసులో అనేకమైన మెదులుతూ ఉంటుంటాయి. So many thoughts. చాలా ఆలోచనలు కలుగుతుంటాయి. Sometimes good thoughts. కొన్నిసార్లు మంచి ఆలోచనలు, Sometimes more wicked thoughts. కొన్నిసార్లు చాలా చెడ్డ ఆలోచనలు, Sometimes pure thoughts. కొన్నిసార్లు పవిత్రమైన, Sometimes pure thoughts. కొన్నిసార్లు అపవిత్రమైన ఆలోచనలు కలుగుతుంటాయి. And are you listening? వింటున్నారా? Sometimes all kinds of nonsense goes here. కొన్నిసార్లు ఈ మనస్సులో అనేకమైన చెత్త చెదాలు పెడతా ఉంటుందండి. You cannot fight alone. మీరు ఒంటరిగా పోరాడలేరు. You need God. మీకు దేవుడు కావాలి, మీతో కలిసి మీ You need పక్షంగా. God's word. దేవుని వాక్యం మీకు కావాలి. You can't read, Psalm 23 all the time. ఎప్పుడు కూడా The Lord is my shepherd. చాలా బాగుంది కదా అని చెప్పి 3 కింద చదవడానికి లేదండి. యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగుతాయి. Many of us like Psalm 23:1. మన చాలా మంది మీ కీర్తన 23:1 The Lord is my shepherd. యెహోవా నా కాపురి, I shall not want. నాకు లేమి కలుగదు. Wow. అబ్బా Wow. అబ్బా. Oh
Oh, I don't have any lack. ఓ నాకే కొదువా లేదు But if there is any lack, అని ఏదైనా కొదువు ఉందా? if there is any lack, ఏదైనా కొదువు ఉంది అంటే కనుక what will you do? నువ్వేం చేస్తావు చెప్పండి? Other. చెప్పండి. కొదువ కలిగిందంటే నువ్వేం The చేస్తావు? Lord is my shepherd. యెహోవా నా కాపరి. God says, దేవుడు అంటాడు, move further, man. కొద్ది ముందుకెళ్ళినాయన Though I walk through the valley of the shadow of death. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. What can you see in pitch darkness? ఆ గాఢాంధకారంలో నువ్వేం చూస్తావు చెప్పు? Sometimes nothing seems to be happening in our life. కొన్నిసార్లు మన జీవితంలో ఏది జరగదు ఉన్నట్టుగా Sometimes we feel so lonely. చాలా ఒంటరితనం అనుభవిస్తాము. Sometimes we feel pressure on every side. కొన్నిసార్లు అన్ని కోణాల్లోనూ కూడా చాలా ఒత్తిడిని We అనుభవిస్తాము. get mad, we get sad, చాలా కోపం వచ్చేస్తుంది, చాలా విచారం అనిపిస్తుంది, we get angry. కోపం వచ్చేస్తుంటది. You know, we want to throw everything away. అన్ని కూడా విసిరి పారేయాలనుకుంటుంటాము. Why God is not answering me? అరే దేవుడు ఎందుకు నా జవాబు Why ఇవ్వట్లేదు? have you left me, God? దేవా నువ్వు ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టేశావు? Eloi, Eloi, lama sabachthani. ఏలీ ఏలీ లామా శబక్తాని. My God, నా దేవా, my God, నా దేవా, why have forsaken me? నీవేళ నా చెయ్యి విడనాడితివి. Haven't you felt that experience? ఎప్పుడు అలాంటి అనుభవం నీకు కలగలేదా? I felt that experience. అనుభవం నాకు కలిగింది. But it is me who cannot understand. God is always with me. కానీ దేవుడు నాతోనే నిత్యం ఉన్నాడు, కానీ దాన్ని అర్థం But I చేసుకోలేక can't feel him. ఆ I can't touch him. ఆ అనుభవంలో ఆయన అనుభవించలేను, ఆయన తాకలేను. I feel pressure because of my, temptation. నా యొక్క శోధనను బట్టి, పరిస్థితులు బట్టి చాలా ఒత్తిడి Because of my కలుగుతుంది. trials. నా యొక్క పరీక్ష శ్రమను బట్టి చాలా ఒత్తిడి Now I కలుగుతుంది. have to wait on God patiently until I see His deliverance. ఇప్పుడు ఆయన విడుదల చూసేంత వరకు కూడా ఓపికతో నేను ఆయన దగ్గర కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. During this temptation and trial, ఈ యొక్క శ్రమ, పరీక్ష, ఆ గాఢాంధకారపు సమయం అనుభవంలో the enemy tries to put more pressure on us. శత్రువు ఇంకా ఎక్కువ ఒత్తిడిని మన మీద పెట్టాలని ప్రయత్నం They చేస్తాడు. came out of Egypt, children of Israel. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. As soon as they came out, వారు బయటికి రాగానే there was a celebration. గొప్ప వేడుక చేసుకున్నారు. Miriam and other women, began to sing and dance, play tambourine. ఈ మిరియాము తమతో కూడా ఇంకా ఇతర స్త్రీలు వారందరూ కూడా కంజీలు తీసుకొని పాటలు పాడుతూ నాట్యం చేస్తా The ఉన్నారు. children of Israel began to sing and worship the Lord. ఇశ్రాయేలీయులు కూడా కదా దేవునికి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నారు. So in their joy, in their, freedom, Why- they didn't see Red Sea. వారి యొక్క ఆనందంలోను, వారికి ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రతలో వారి ఎదురుగా ఉన్న ఎర్ర Suddenly సముద్రం they were awoke. అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చేసారు. My God, where are ఓ we? దేవా మేము ఎక్కడున్నాం? Red Sea. అరే ఎర్ర సముద్రం. Somebody comes up. ఎవరు వచ్చారు? Pharaoh ఓ ఫరో వెంటాడుతున్నాడు. is coming after ఆ us. ఫరో మన వెనకాల తరుముకుంటూ వస్తా ఉన్నాడు. Come on, let's jump this way. రెడీ ఇటో వెళ్ళిపోతానండి. Mountains. చూస్తే ఒక పెద్ద పెద్ద పర్వతాలు. We sat at our pots and enjoyed our food. Arre. We worked as slaves. We can't climb. అరే మనం బానిసలుగా ఉండి పని చేసి అక్కడ కూర్చొని మన కొండ దగ్గర కూర్చొని Let's look at the right తినేవాళ్ళం. side. సరే కుడి వైపు చూద్దాం. Thick forest. చాలా దట్టమైన అడవి, Wild forest. క్రూరమైన జంతువులు ఉండే అడవి, Wild and poisonous animals. క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉండేటువంటి We అడవి. cannot make fast. మరి అంత వేగంగా వెళ్ళలేము. Let's jump and die in the Red Sea. ఎర్ర సముద్రానికి Come తెచ్చుకోవాలి. on. Haven't you felt like that? ఎప్పుడు నీకు అలా అనిపించలేదు? As we are going to die, చచ్చిపోతాం. no way out. ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు అని అనిపించలేదా నీకు ఎప్పుడు కూడా? Pharaoh is approaching. వారు ఏమో వారి దమ్ముకుంటూ వారి దగ్గరికి వస్తాను, వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. Feels like we are squeezed to a corner. అంటే అన్ని కోణాల్లో అన్ని వైపు నుంచి మనం నలిగిపోతున్నట్టుగా మనం పిండేస్తున్నట్టుగా అనిపిస్తుంటది. Devil speaks your mind. అపోది నీ మనసుతో మాట్లాడతాడు. You finished. వైపోయామంటాడు. You will never overcome this నువ్వు temptation. ఇంకా శోధనను జయించిన You will never వైపోయావు. get victory. నీకు ఇక విజయం కలగదు. Those are the times we need to
Come on, build up our muscles. పిల్లరా, మన Spiritual muscles. కండరాలు, మన ఆత్మ సంబంధమైన Do more కండరాలు exercise. బలపరుచుకునేటువంటి సమయం అదే. Prayer, కార్యం worship, ప్రార్థన చేయడం, word, ఆరాధన, prayer, వాక్యము, ప్రార్థన, worship, ఆరాధన, word, వాక్యము, prayer, ప్రార్థన, worship, ఆరాధన, word. వాక్యము. Always thinking about God. ఇంకా ఎప్పుడు కూడా దేవుని గురించిన That's the తలంపు. only way we can survive. కేవలము అలాగూ మాత్రమే మనము బ్రతుకగలుగుతాము. Stand still. ఓరక నిలిచి చూడాలి. Does it make any sense? ఇది అర్థమైంది మీకు చెప్పండి. You are cornered. నీవేమో There's no way out. ఇంకా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, అన్ని పరిస్థితులతో చుట్టుముట్టబడి ఉన్నావు. Now this man of God says coolly, stand still and see the salvation of God. ఇప్పుడు ఈ దైవజనుడు వచ్చి చల్లగా అంటున్నాడు, ఓరక నిలుచుని చూడండి యెహోవా రక్షణ మీరు చూడండి అంటున్నాడు. You and I were there, but a stone Moses to death. ఒకవేళ గనక నీవు నేను గనక అక్కడ ఉంటే గనక మోసేని రాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళం. It's not easy. అంత తేలిక కాదు అది, It's not easy. అంత సులభం కాదు. But కానీ God was making them soldiers. దేవుడు వారిని సైనికులుగా చేస్తున్నాడు, Victors, fighters. విజయస్తులుగా పోరాడేటువంటి వారిగా చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now you must walk in your faith. ఇప్పుడు మీ విశ్వాసంలో మీరు నడువవలసిన వారై ఉన్నారు. So we need to hear more of God's word. కాబట్టి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. We need to learn more of God's word. దేవుని వాక్యం ఎక్కువగా నేర్చుకోవాలి. Hallelujah. Hallelujah. We need to sit by God. దేవుని చెంత మనం కూర్చోవాలి. Stand still. అలాగా ఊరక నిలుచుని చూడాలి. Don't get confused. కలిపిరి చెందకండి, Don't get worried. చింతించకండి. Hello. వింటున్నారా? We are peace. సమాధానం గలవారే ఉండండి. Learn to calm your hearts and minds. మీ హృదయములను మీ మనస్సులను నెమ్మలపరుచుకోవడం అనేది Don't నేర్చుకోండి. act as if you don't have any problem. నాకు ఏ సమస్య లేదు అన్నట్టు ఎప్పుడు నటించొద్దు. There is a test. ఏదో పరీక్ష ఉంటుంది. Bible says బైబిల్ చెప్తుంది we are tested in the fiery furnace of affliction.